ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గురించి కొంత మీతో మాట్లాడాలి. ఎస్సీ ఎస్టీలు ఎక్కడన్నా వాళ్ళ మీద అట్రాసిటీ జరిగిందని ఒక కంప్లైంట్ రాసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో ఇస్తే ఆ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలియజేసి ఎవరిని ఐఓగా అపాయింట్ చేస్తారో డిఎస్పీ ర్యాంకులో ఆ అధికారికి ఆ ఫైల్ పంపించాలి. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ కొందరు మహిళలతో సహా దరఖాస్తు తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఆ ఎస్సీ ఎస్టీ కంటెంట్ ఉన్న కంప్లైంట్ని తీసుకుంటానికి సిద్ధంగా లేరు. పొద్దటి నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేపిస్తున్నారు. వాళ్లనో వీళ్ళనో పట్టుకొని బతిలాడుకొని చేస్తే, లేదా వాళ్లే పిలిచి దరఖాస్తు తీసుకుంటే ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు దాంట్లో అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్స్ లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. సరే, ఎవరన్నా ఎఫ్ఐఆర్ చేసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్లు వేసి ఎఫ్ఐఆర్ చేసినా దాన్ని వెంటనే కలెక్టర్ ఆఫీస్కు తెలియజేయట్లేదు. కొంతమంది ఐఓలు, దయచేసి మీరందరూ గుర్తించాల్సిందంటే నేను ఎవరిని కూడా జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. కొంతమంది ఉన్నారు, నా దృష్టికి వచ్చినవి నేను ఇలా బహిరంగంగా చెప్పాలనుకున్నాను కాబట్టే చెప్తున్నాను. కొంతమంది ఐఓలు ఆ కేసు రిజిస్టర్ చేయించిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేసేటప్పుడు చాలా చీప్గా చూసి ఎక్స్ప్రెషన్స్ పెట్టి వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. కొంతమంది ఐఓలు సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేయట్లేదు. ఎవరినో పంపించి ఎవరితో స్టేట్మెంట్ తెప్పించుకొని ఏదో రాసి చేస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాసిటీస్ యాక్ట్లో ఏదైతే కేసులు రిజిస్టర్ అవుతాయో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కాల పరిమితి ఉంది. కానీ 2-3 సంవత్సరాలైనా కూడా ఆ ఫైల్ అక్కడే మూలుగుతూ ఉంటాయి. అవి ఛార్జ్షీట్ కావు. నేనేమంటానంటే ఆ కేసు తప్పుడు కేసు అనుకుందాం. అందరూ నిజంగానే జరిగినట్టు రాసిస్తారని చెప్పి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తప్పుడు కేసు అయితే అది తప్పుడు కేసు అని క్లోజ్ చేయొచ్చు కదా. పై అధికారికి దాంట్లో సాక్ష్యాలన్నీ పెట్టి పై అధికారికి రిక్వెస్ట్ చేసి ఆర్డర్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసి కోర్టుకు సబ్మిట్ చేసేయచ్చు. కానీ అది నిజమని తెలిసినా, ఛార్జ్షీట్ వెయ్యాలని తెలిసినా ఛార్జ్షీట్ వేయకుండా 2-3 సంవత్సరాలు అక్కడే పెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కనీసం ఇటువంటి కేసులన్నా తొందరగా పూర్తి చేస్తే కొంతలో కొంత న్యాయం చేసినట్టు అవుద్దని చెప్పి కోరుతున్నాను.